महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం. సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు. ఒక్క మాస శివరాత్రి 6వ తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది. సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గురువు గారి యొక్క మార్పు. ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాశుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, చాలా మార్పులు అనేవి, డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ స్థానాలను బట్టి మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు. సో మనం వీడియోలు కూడా చేసాం, ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడొచ్చు. గురువు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి. అదేవిధంగా ఇక్కడ కుజుని యొక్క సంచారం ఇక్కడ మనకి మీనరాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తుంది. అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే 10వ తారీఖు నుంచి కూడా. సో అదేవిధంగా ఇక రవి కూడా 15వ తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో, 15 తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. శుక్ర భగవానుడు కూడా 19వ తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు. 19వ తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బుధుడు, రవి, శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో. సో అలాగే కన్యలో కేతువు యొక్క సంచారం, మూల త్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ మాసం వీరికి అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే రవి కూడా వీళ్ళకి మొదటి 15 రోజులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి రవితో కలిపి 3 గ్రహాల వరకు వీరికి అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా కేతువు. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తప్పకుండా ఉంది వీళ్ళకి. సో ఈ రాశి వారికి సో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెంగ్తెన్గా అవ్వటానికి సో చాలా దారులు వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. కొంతమందితో కనెక్షన్స్ కట్ అవుతూ ఉన్నా మళ్ళీ వెంటనే జాబ్లో ఏదైనా లాస్ వస్తుంది అనుకుని ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురైనా వెంటనే ఇంకో గ్రూప్కి మారడం, ఇంకో నెట్వర్క్తో, ఇంకో సర్కిల్తో కనెక్షన్ పెంచుకోవటం, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు వీళ్ళ లాభదాయకంగా ప్రాఫిట్గా, వ్యాపారంలో కూడా అంతే. సో బిజినెస్ ఎక్కడన్నా డల్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక గ్రూప్ని, ఒక సర్కిల్ని వదిలి మళ్ళీ వెంటనే ఇంకో సర్కిల్కి షిఫ్ట్ అయ్యి సో వీళ్ళలాగా కంటిన్యూస్గా ప్రాఫిట్ కలగడానికి సంబంధించిన విషయాల్లో కంటిన్యూస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది కొంత ఊరట కలిగించే విషయంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా రాశ్యాధిపతిని కుజుడే పంచమస్థాన సంచారంలో ఉంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక పెద్ద యాక్షన్ ఓరియంటెడ్గా, మీరు అనుకున్నట్టు యాక్షన్ ఓరియంటెడ్గా చేసేయాలి అనుకుంటారు. అప్పటికప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు పిల్లలు మీకు కనిపించంగానే అమ్మ వీళ్ళకి అసలు డిసిప్లిన్ తప్పుతుంది, వీళ్ళు డిసిప్లిన్లో పెట్టాలి, ఎట్రా నుంచో ఏంటి నీ సంగతి అంటే అప్పటికప్పుడు ప్రతిదాన్ని కూడా వీళ్ళు చేసే పని ప్రతిదీ కూడా యాక్షన్ ఓరియంటెడ్గా కూడా ఉండటం మనం గమనించవచ్చు. అంటే ఎంతైనా పంచమ స్థానంలో ఉన్న అటు కుజుడు కానీ ఇక్కడ రాహు కానీ కొంత అగ్రెసివ్నెస్ని ఇస్తారు కాబట్టి పిల్లల మీద కొంచెం కోపావేశాలు చూపించడం ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకి సంబంధించి, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు అయితే రాశ్యాధిపతి కుజుడే అక్కడ 5th హౌస్లో ఉండటం వల్ల మీ ప్రేమని, మీ యొక్క అభిమానాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయడం మీకు రాకపోవచ్చు. అది మీది మొండిదనం, మూర్ఖత్వం అనుకునే
అవకాశం కూడా ఇక్కడ ఉంది, అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కుజుడు రాహుతో కలిసి అక్కడ యుతి చెంది పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా విషయాల్లో ఈ యొక్క అగ్రెసివ్ ధోరణి, మొండితనము, అగ్రెసివ్ ధోరణి, ఆవేశ ధోరణి మాత్రమే కనిపిస్తూ ఉండటం వల్ల ఆవేశపూరితంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, పిల్లల విషయంలో కానీ, అభిమానించే వాళ్ళ విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంత, అందుకే కుజుడు పంచమంలో ఉన్నప్పుడు అంత రిజల్ట్స్ తక్కువ ఇస్తారంటారు. సో కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న విషయంలో మీకు ఇప్పుడు లేడికి లేచిందే పరుగు అన్నట్టు మీరు ఉంటే సరిపోదు. కాలం కూడా ఆ టైంకి కరెక్ట్గా అన్ని పనులు సమకూరాలి. ఎప్పుడు లేని పిల్లలకి ఇప్పటికిప్పుడు డిసిప్లిన్ రావాలని మీరు అనుకోవటం పొరపాటు అవుద్ది అనమాట. అది మీకు తెలుస్తుంది నేను ఎందుకు చెప్పాను అనేది ఈ మాసంలో. సో ఇక్కడ మేజర్గా మనం చూస్తే గురువు గారి యొక్క స్థాన మార్పు గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఆయన సప్తమ స్థానంలోకి మారారు. సో ప్రతి రాశికి కూడా మనం చేసుకున్నాం గురువు గారు సంవత్సరం పాటు మారిన ఈ గోచారం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది. సో మీ రాశి వాళ్ళు కూడా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ప్రత్యేకించి ఈ మాసంలో ఆర్థికపరమైన విషయాల గురించి మనం చూసినట్టయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మే 10వ తారీఖు తర్వాత నుంచి బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం కొంతవరకు రాని బాకీలు, మొండి బాకీలు లాంటివి మీరు చక్కగా వాటిని కూడా రాబట్టుకొని ఆస్కారాలు ఉన్నాయి. సో బుద్ధిబలంతో ఎటువంటి కార్యసాధన అయినా సరే మీరు చక్కగా చేసే ఆస్కారాలు ఉన్నాయి. జనరల్ రొటీన్లో వచ్చే ప్రతి ఇబ్బందిని కూడా మీరు చక్కగా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం మే 10 నుంచి మీకు అనుకూలంగా మారడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు అక్కడ కొంచెం ఉద్యోగ పరిస్థితులు రీత్యా ఏంటి, మిగతా డైలీ రొటీన్లో వచ్చే సమస్యలను మీరు బ్యాలెన్స్ చేసుకునే విషయంలో ఏంటి, ఎదుర్కొనే విషయంలో ఏంటి, అక్కడ మంచి పరిణామాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం మేజర్గా చూస్తే కనుక వృశ్చిక రాశికి ప్రీవియస్ మంత్ అంతా కూడా రాశ్యాధిపతి వెళ్ళి అక్కడ శని ఇంట్లో శత్రుక్షేత్రంలో కూర్చుని ఉన్నాడు. సో అన్కంఫర్ట్ అనమాట, అసలు కంఫర్ట్ అనేది లేకపోవటం, హోమ్ అట్మాస్ఫియర్ కొంచెం తలకాయ నొప్పిగా అనిపించడం. సో వెహికల్ కంఫర్ట్ లేకపోవడం కావచ్చు, హోమ్ అట్మాస్ఫియర్, డొమెస్టికల్ అట్మాస్ఫియర్లో చాలా ఇంటి అట్మాస్ఫియర్లో ఇంట్లో కుటుంబ సభ్యులతోనే భేదాభిప్రాయాలు ఏర్పడటం, ఇలాంటివి చాలా. సో ఇలాంటివి వాటి వల్ల అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం ముఖ్యంగా మీకు చాలా వరకు ఒక షార్ట్ టెంపర్ని గృహపరమైన విషయాల్లో, ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు, వెహికల్స్ అండ్ మదర్ హెల్త్, మదర్ విషయంలో కావచ్చు, చాలా విషయాలు చూపించి ఉండొచ్చు. గ్రాడ్యువల్గా ఇప్పుడే తగ్గుముఖం పడడం అనేది గమనించవచ్చు. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే సప్తమ స్థానంలో వారం ఇక్కడ మే నెలలో మొదటి 2 వారాలు కూడా రవి యొక్క సంచారం షష్టమంలో ఉంది. సో కాబట్టి చక్కగా ఇక్కడ మీ యొక్క సర్వీస్లో కానీ అన్ని విషయాల్లోనూ మీ అపోనెంట్స్ని, మీ కాంపిటీటర్స్ని మీరు డిఫీట్ చేసుకునే విషయాల్లోనూ మొదటి 2 వారాలు అత్యంత అనుకూలంగా ఉంది. 3-4 వారాలకు వచ్చేసరికి ఇక్కడ రవి శుక్రులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉంటాం. శుక్రుడు షష్టమంలోనూ యోగించడు, సప్తమంలోనూ యోగించడు. సో ఇక్కడ ఈ రాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో గత నెల అలా ఉందో ఈ నెల కూడా అలాగే బ్యాలెన్స్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్ పెద్దగా పెట్టుకునే ఆస్కారాలు కూడా తక్కువే ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచ్ అని ఎత్తితే మాత్రం వీళ్ళకి మండిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. రవి యొక్క సప్తమ స్థానం సంచారం ముఖ్యంగా ఎక్కడ ఆ బాసు అసలు ఊరుకుంటాడు అనుకున్నావా, ఎక్కడ లేని తలకాయ పెట్టండి ఎత్తి మీద. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ మ్యాచెస్ ఇవన్నీ అనుకమ్మా, నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకున్న వరకు నాకు ఉంది అనే ఒక ఒత్తిడి అనేది కనిపిస్తుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్, మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యానికి సంబంధించి కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఉద్యోగపరమైన ఒత్తిడి అనేది 3-4 వారాల్లో ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా బాస్ ప్రెషరే ఎక్కువగా కనిపిస్తుంది. శుక్రుడు కూడా పెద్ద అనుకూలమైన స్థానం కాదు కాబట్టి ఇక్కడ షష్టమ సప్తమ స్థానాల్లో వ్యాపార పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా కూడా పెద్ద వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మనం అందా చెప్పుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే మనం అభిమానించే వాళ్ళ మీద మనం ఫైటింగ్స్ చేసే విధంగా మనం తప్పుగా అర్థం చేసుకునే విషయం ఎప్పుడు ఉండొచ్చు అనేది. అలాగే ఇక్కడ మరి గురువు గారు మారారు కదండి, మనకి సప్తమంలోకి వచ్చారు. సో ఇక్కడ మారిన కూడా రవి హస్తంగత్వ దోషం ఉంది. 3-4 వారాల్లో రవి అక్కడ ఉంటాం, శుక్రుడు కూడా సప్తమంలో ఉంటాం. సో కాబట్టి ఆయన ఇచ్చే పరిణామాలు ఆయన ఇస్తాడు కానీ, బట్ ఏంటంటే కొంచెం వ్యాపారం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా కూడా కొంత ఆగాలి అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. మ్యారిటల్ మ్యాచెస్ చూద్దాం అనుకున్నా కూడా ప్రజెంట్ వీళ్ళకున్న స్ట్రెస్ కొంచెం
వీళ్ళకి ఆ మైండ్ క్రియేట్ చేయదు. సో ఈ విధమైన పరిస్థితులు వీక్లీ రాశి ఫలాల్లో ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు, ఏ రోజు వారంలో ఏ డేట్లో ఎక్కువ ఉండొచ్చు అనేది మనం చూసుకుంటూ వెళ్తే చక్కగా మనం ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ముందే చెప్పుకుంటాం కాబట్టి వీక్లీ రాశి ఫలాల్లో. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే చక్కగా మీకు ఇంకా బాగా తెలుస్తుంది, ఇన్డెప్త్గా తెలుస్తుంది. మరి లాభంలో కూడా కేతు ఉన్నారు కదండి. ఇప్పుడు తప్పకుండా లాభంలో ఉన్న కేతు మీకు చాలామంది నూతన పరిచయాలని, మీరు లాభం పొందే విషయాల్లో మిమ్మల్ని ఎలా ముందుగా తీసుకెళ్లాలనే విషయాల్లో మీకు ముందుకు తీసుకెళ్తుంటారు. బట్ ప్రెసెంట్ పంచమ స్థానంలో కుజరాహులో అవుతుంది కాబట్టి మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కానీ ఇప్పుడు ఈ మంత్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఇమాజినేషన్ వద్దు. మీకు వచ్చే దానిలో మీరు చూపించే క్రియేటివిటీలో కూడా, జాబ్లో మీరు చేసే వర్క్లో కూడా ప్రజెంట్ వీడికి ఆవేశం తప్పించి క్రియేటివిటీ చూపించడం రాదు అనే విధంగా ఉంటుంది. కుజుడు రాహుతో కలిసినాడు పంచమంలో. సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండొచ్చు అనేది వీక్లీ రాశి ఫలాల్లో క్షుణ్ణంగా తెలుస్తుంది మనకి. అర్ధాష్టమ శని దోషానికి కొంచెం ఏలినాటి శనికి, అర్ధాష్టమ శని దోషానికి చక్కగా మీరు శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. సప్తమంలో రవిదోషం ఒకటి ఉంటుంది కాబట్టి 3-4 వారాల్లో జపాకుసుమ సంకాసం, రవినవగ్రశాంతి మంత్రం ఎక్కువ చేసుకోండి. శుక్రుని బలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా మహాలక్ష్మీదేవిని మల్లెపూల మాతో అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, ఈ 3 చేసుకుంటే చక్కగా తప్పకుండా ఇంకా మంచి బ్యాలెన్స్డ్గా వృశ్చిక రాశి వారికి వెళ్తుంది. బట్ ఏ వారంలో ఏ రెమెడీ కరెక్ట్గా పనిచేస్తుంది అనేది మనం ఆ వారం చెప్పుకుంటాం కాబట్టి సో అప్పుడు అది చేసుకుంటే ఇంకా బాగా వర్క్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.